పరిపాలనని ప్రజలు యాక్సెప్ట్ చేయడం కదా సార్, ప్రతిపక్ష నాయకుడు యాక్సెప్ట్ చేశాడు. ప్రజలు తర్వాత ఎన్నికల్లో యాక్సెప్ట్ చేశారా లేదా అనేది తీర్పులో రేపు వస్తుంది. బట్ బిఫోర్ ఎలక్షన్స్ ప్రతిపక్ష నాయకుల కూటమి మేము 10,000 ఇస్తుంటే వాహన మిత్ర వాళ్ళు 15,000 ఇస్తామంటున్నారు. మేము 3,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తామంటున్నారు. మేము 65 ఏళ్ల పెన్షన్ 60 ఏళ్ళకి తగ్గించి 5 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ని 2,250 నుంచి 3,000 రూపాయలకి మొత్తం పెంచుకుంటూ వెళ్తే మేము 4,000 ఇస్తాం, 50 ఏళ్ళకి ఇస్తాం. మీకు అమ్మఒడి నాన్న బుడ్డి అన్నారు మొన్నటి దాకా. ఇప్పుడు 4 నాన్న బుడ్లు ఇస్తాం, 4గురిని కనండి, 3గురిని కనండి, ఎన్నుంటే అన్ని బుడ్లు ఇస్తాం అన్నారు. అంటే మా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంటే మేము ఏదైతే నొక్కామంటున్నారో నొక్కుడే మేము ఇంకా గట్టిగా నొక్కుతాం, ఇరిగిపోయేదాకా నొక్కుతాం అంటున్నారు వాళ్ళు. మరి మా పరిపాలన యాక్సెప్ట్ చేసినట్టే కదా. సింపుల్ లాజిక్ సార్. మా పరిపాలన బాగోలేదు అన్నాళ్ళు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి పంచుడేంది, అమ్మఒడా ఎందుకు 15,000 అవసరం ఏంది, స్కూల్ బాగు చేయండి, పిల్లలకి ఎందుకు ఇవ్వాలి, తల్లిదండ్రులకు డబ్బులు తల్లికి ఎందుకు ఇవ్వాలి, తీసేస్తాం మేము పథకం, మేము వస్తే ఓన్లీ స్కూల్లే బాగు చేస్తాం, తల్లికి డబ్బులు ఇవ్వం అని చెప్పిన వాళ్ళు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, ఇలా మా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మాకు రిజల్ట్ రాకముందే మా అపోజిషన్ మా పథకాలన్నీ కొనసాగిస్తానంటుంది. అంటే మేము ఆల్రెడీ నైతికంగా ముందే విజయం సాధించినట్టు. సరే, రేపొద్దున ఈవీఎంలో వచ్చేటటువంటి తీర్పులు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని వస్తాయి, ఒకటి ఎక్కువ రావచ్చు, ఒకటి తక్కువ రావచ్చు, ఒకరు అనుకున్నటువంటి అనాలిసిస్ కి 10 పెరగచ్చు, 5 తగ్గచ్చు. లేదంటే మీరు అన్నట్టుగా ఆబ్వియస్లీ గుజరాత్ లో జరిగినటువంటి తీర్పు ప్రకారం రెట్టింపు పర్సంటేజ్, ఎందుకంటే తెలంగాణలో కూడా అదే తీర్పు వచ్చింది. 2014లో కేసీఆర్ గారు ఏదైతే ఆయన వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సీట్ల కంటే 2018లో అవతల కూటమి కట్టారు. ఆ కూటమిలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, 2 కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటా, 3వది ఆయన కోదండరాం పార్టీ. మొత్తం దాదాపుగా 5 పార్టీలు కూటమి కట్టింది. కూటమి కట్టి వెళ్తే ఓ బక్కవాడిని కొట్టడానికి ఎంతమంది వస్తున్నారని కేసీఆర్ గారు చెప్పారు. సో ఏమైంది? 88 సీట్లు వచ్చినాయి అవతల. ఆయన పరిపాలన చూసి ఓటేసి రెండోసారి కంటిన్యూ చేశారు. సరే, మూడోసారి ఆయన ఓడిపోయాడు, దట్ ఇస్ సెకండరీ. సో ఈ రోజు కూడా క్లియర్ గా మేము పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగినటువంటి ఎన్నికగా దీన్ని భావిస్తున్నాం సార్. కమ్మలో ఉన్నటువంటి పేదవారు, కాపులో ఉన్నటువంటి పేదవారు, వైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవారు, బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేదవారు, రెడ్డి సామాజిక పేదవారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఒకవైపు నిలబడ్డారు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు, కమ్మ, కాపు అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెత్తందారులు అవతల వైపు నిలబడి జరిగినటువంటి ఎన్నికగా మేము భావిస్తున్నాం. తినబోతా రోజులు ఎందుకు, మళ్ళీ 4వ తారీఖు వస్తాం. ఖచ్చితంగా మా పరిపాలన బాగుంటే మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నాం. బాగోపోతే మమ్మల్ని తిరస్కరిస్తారనేది క్లియర్. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ఆయన ఆశీర్వదించారని చెప్పి అవతల వాళ్ళు కూడా హుందాతనంగా ఒప్పుకుంటే. ఎందుకంటే మరి రకరకాలుగా, ఎందుకంటే మేము 2014లో ఓడి